నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికవలస కూడలి నుంచి తిమ్మాపురం వైపుగా వెళ్తున్న రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అటుగా వెళ్తున్న పాదచారులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజధానిగా పిలువబడుతున్న విశాఖపట్నం రోడ్లు ఇంత భయంకరంగా ఉండటంపై ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ రోడ్లపై చాలా కాలంగా వాహనదారులు యాక్సిడెంట్ అయ్యి ప్రమాదాలకు గురైన అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాపులుప్పాడు ఐటీ కంపెనీలలో రోజువారీ కూలి పనులకు వెళ్లే వారికి మరియు ఉదయం పూట వ్యాయామం కోసం నడిచిన వాళ్ళకి మరియు మధురవాడ మారికవలస ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సాయంకాలం సమయంలో కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడుపుదామని రుషికొండ బీచ్ కి వెళ్లిన వారికి ఎంతగానో ఉపయోగకరంగా మరియు పిఏ పాలెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో జాతీయ రహదారి రద్దీగా ఉన్న సమయంలో వాహనాలను ఇదే రోడ్డు మీదుగా తరలించడం జరుగుతుంది. అటువంటి ముఖ్యమైన రోడ్డుని అధికారులు అసలు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు అసంతృప్తి చెందారు. ఇకనైనా అధికారులు నిద్రలేచి ప్రజల సమస్యలను తీరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.